చేసుకోవచ్చు, అంతవరకు అప్పులు తెచ్చుకుంటాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తే కేంద్రం ఆ అప్పుల పరిమితిని మరికొంత పెంచుతుంది. అయితే ఇండివిజువల్ కెపాసిటీలో అందరూ అప్పులు తీసుకుంటాం. మీరు, నేను, చాలామంది, మెజారిటీ అది ఏదో అవసరం కోసం, అంటే 100% అప్పులు తీసుకుంటారని కాదు, కానీ మెజారిటీ ఏదో అవసరం కోసం అప్పులు తీసుకుంటాం, తర్వాత మళ్ళీ చెల్లిస్తాం. అయితే తాజాగా కేంద్ర గణాంకాల సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే 2020-21 లెక్కల ప్రకారం అని అంటున్నారు, ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తుందని మరొక చోట ఉంది. దీనికి ఆర్థిక రంగ నిపుణులు ఏం చెప్తారో చూద్దాం. సో వాళ్ళు ఇచ్చే అంచనా ప్రకారం, వాళ్ళు ఇచ్చిన తాజా లెక్కల ప్రకారం ఏంటంటే, ఈ అప్పులు ఇండివిజువల్ కెపాసిటీలో, నేను రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు చెప్పట్లేదు, అది కూడా చెప్తాను, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో అప్పులు తీసుకుంటూ ఉన్న వాళ్ళ శాతం ప్రకారం చూస్తే దేశం మొత్తం మీద సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే దక్షిణ భారతదేశాలు, అందున తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. ఎంత? 43.7%, అంటే సుమారు 44%, అంటే 100 మందికి 44 మంది అప్పుల మీదే నడిపిస్తున్నారు. ఇది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. వేరే తెలంగాణలో 37.2% మంది, ఒక 37% అనుకుందాం సుమారుగా, వీళ్ళు అప్పుల మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నారు. ఇది కేంద్ర గణాంకాల అంచనాల ప్రకారం చేసింది. అంటే 15 ఏళ్ళు దాటిన వాళ్ళని చాలా పెద్ద శాంపిల్లో చేసిన సర్వే ప్రకారం ఇది చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇది 2020-21 అయితే ఈ 4 ఏళ్లలో ఒకవేళ ఏంటి పరిస్థితి? అది ఇంకా మెరుగుపడిందా లేకపోతే ఇంకా దిగజారిందా? అదొకటి మాట్లాడదాం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత నెక్స్ట్ అగ్రభాగంలో కేరళ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది, తర్వాత కర్ణాటక ఉంది. ఇక్కడ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే, డబ్బులు ఉన్నవాళ్ళు అంటే సంపన్నులు, చాలా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు, కొంచెం తక్కువ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, ఇక పూరర్ క్లాసెస్ కదా. సో వీళ్ళల్లో సంపన్నుల కంటే ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు, అంటే 10 మందో 8 మందో ఉన్న ఫ్యామిలీలు ఉంటాయి కదా, ఇప్పటికే 3 కుటుంబాలు ఉంటాయి, 12 మంది 15 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వాళ్ళతో కంపేర్ చేస్తే 5, 4 ఈ సంఖ్యలో ఉన్న కుటుంబాల వాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తున్నారు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పులు ఎక్కువ చేస్తారనేది ఒక జనరల్ సైకలాజికల్ ఉంటుంది, ఫినామినా ఉంటుంది. కానీ దానికి రివర్స్లో ఉంది. తక్కువ సంఖ్యలో అంటే చిన్న కుటుంబాలు ఉన్న వాళ్ళే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేది. అలాగే ఇందులో మళ్ళీ కులాల వారీగా, మతాల వారీగా కూడా సర్వే చేశారు. అంటే ఇది చాలా పెద్ద సర్వే అనమాట. సో ఆ అంకెలు చెప్పే ముందు అసలు ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. అంటే ఏ రాష్ట్రంలో ఎంతమంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏం లేదు, పదం అలా పెద్దగా ఉంది, కానీ ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎవరెవరు సేవింగ్స్ చేస్తున్నారు, ఎవరెవరు అప్పులు తీసుకుంటున్నారు, ఎవరెవరు ఇన్సూరెన్సులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎవరెవరికి వస్తున్నాయి, అంటే వీళ్ళు ఏదో రకంగా మనం ఒక బ్యాంకుతో అనుసంధానం అయ్యి ఉంటాం. మీకు ఒక అకౌంట్ ఉంది అంటే మీరు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉన్నట్టే. అలా ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉన్నది దేశం మొత్తం మీద చూస్తే ఎక్కువ పర్సంటేజే ఉన్నారు. ఏపీలో 92.3% ఉన్నారు. కర్ణాటకలో హయ్యెస్ట్ 95.9% ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉన్నారు. ఇక ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి, ఈ అప్పులకి ఉన్న శాతాన్ని మనం గ్రాఫిక్స్లో కూడా చూద్దాం. నేను అది చర్చల సందర్భంగా చెప్తాను. ఇక ఇందులో మతాల వారీగా, అంటే అప్పులు చేసే వాళ్ళల్లో అందరూ ఇండిపెండెంట్ స్థాయిలోనే అప్పులు చేస్తారు, బట్ ఈ కేటగారికల్గా డివిజన్ చేసి చెప్పారు కాబట్టి మతాల వారీగా చూసుకుంటే కనుక దాదాపు హిందువులు 14.9%, ముస్లింలు 12.3%. అంటే ఇది ఓవరాల్గా చూస్తే 88.1, ముస్లింలు 80.8, ఇతరులు అంటే అందులో ఇంకా క్రిస్టియన్స్, జైన్స్, సిఖ్స్, మిగతా వాళ్ళందరూ. సో అది కూడా హిందువుల్లోనే ఇండిపెండెంట్గా ఆ మతం ప్రకారం తీసుకుంటే అది ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ అందులో ఇంకా లోపలికి వెళ్తే వర్గాలు, అంటే సామాజిక వర్గాల వారీగా అప్పులు ఎవరు ఎక్కువ చేస్తున్నారు అంటే, ఎక్కువ ఓబీసీలు, అంటే బీసీలు 17% మంది ఎక్కువ అప్పులు తీసుకుంటున్నట్టు, అందరికన్నా తక్కువ ఎస్టీలు సుమారు 11 to 14% మధ్యలో వాళ్ళు అప్పులు చేస్తున్నారు. ఎస్సీలు వాళ్ళు కూడా సుమారుగా 11%, మిగతా వాళ్ళు 12 to 13% మధ్యలో చేస్తున్నారు. అంటే చూడండి ఎంత డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చింది అనేది. అలాగే ఇక స్టేట్ వైడ్, అంటే రాష్ట్ర ప్రభుత్వాల వారీగా అప్పులు చూస్తే
అందరికన్నా టాప్లో ఉన్నది, అంటే పర్సంటేజెస్ చెప్తున్నాను, అంటే రాష్ట్ర ఆదాయంతో అప్పు కంపేర్ చేస్తే కనుక కేరళ 38 to 40%, అది 4.3 లక్షలు అలా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ 33 to 34%, 5.5 లక్షలు సుమారుగా. తెలంగాణ 26%, తమిళనాడు 29%, కర్ణాటక 25%, 24 to 25%. అంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వాల వారీగా చేసిన అప్పులు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసినా ఏదో రకంగా అది ప్రజల నెత్తి మీదే పడుతుంది, పన్నుల రూపంలోనూ మరో రూపంలోనూ. సో కీపింగ్ ఎసైడ్ ఇట్, దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు ఈ ఇండిపెండెంట్ లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో ఎందుకు ఇంత అప్పులు చేయాల్సి వస్తుంది? సంపన్నుల కన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు, ఇంకా కింది స్థాయి వాళ్ళు ఎందుకు అప్పులు చేస్తున్నారు? అంటే ఇంతకుముందు అప్పు అంటే అదొక పెద్ద సమాజంలో అదొక చెయ్యరాని ఒక పెద్ద పనిలాగా ఉండేది. కానీ ఇప్పుడు లోన్ అంటే మీకు అడిగి లోన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రోజు అందరికీ 10 కాల్స్ 5 కాల్స్ వస్తాయి, మీకు లోన్ ఇస్తాం అని. అంటే మన ఈ సిబిల్ స్కోరు, శాలరీలు అన్నీ కరెక్ట్గా ఉండి మనం తీసుకున్న అప్పు ఈఎంఐలు కరెక్ట్గా కడుతూ ఉంటే మీకు ఇప్పుడు యాప్స్లోనే ఇంత లోను జస్ట్ 1 క్లిక్ అవే లోన్ ఇచ్చేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఎందుకు అప్పులు ఎక్కువ తీసుకుంటున్నారంటే దానికి ఇంకొక ఇది కూడా ఏంటంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్లో సామాజికంగా, ఆర్థికంగా నార్త్ ఇండియన్ స్టేట్స్తో కొంత ముందుంటారు కాబట్టి వీళ్ళకి తిరిగి చెల్లించే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అప్పులు ఎక్కువ ఇస్తున్నారా అనేది ఒక ఒపీనియన్. వేరేజ్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ అప్పులు తక్కువ తీసుకుంటున్న స్టేట్స్లో అన్నిటికన్నా కింద ఉన్నది ఢిల్లీ, లెస్ దాన్ 4%. ఎవరిని ఢిల్లీ అంటే ఎక్కువ దేశ రాజధాని, అక్కడ అప్పులు ఎక్కువ చేస్తారేమో, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ అనుకుంటాం. కానీ అక్కడ తక్కువ మంది, తక్కువ పర్సెంటేజ్ అప్పులు చేస్తున్నారు కంపేరిటివ్లీ మన ఏపీ తెలంగాణతో కంపేర్ చేస్తే. అలాగే చండీగఢ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడతారు. సో ఓవరాల్గా అసలు ఈ అప్పులు సంగతి ఏంటి, ఎందుకు ఇంత స్థాయిలో అప్పులు చేస్తున్నారు? ఈ మధ్య ఇంకొక రిపోర్ట్ కూడా నేను ఎక్కడో చూసా, ఈ జెన్జీ అంటే ఇప్పుడు ఈ మధ్య ఉద్యమాలు, జనరేషన్ జెడ్ అంటారు, అంటే వీళ్ళు 87 తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట. సో ఈ జంజీలు ఎందుకు ఎక్కువ మంది అప్పులు చేస్తున్నారు అంటే, జస్ట్ లైక్ ది అప్పులు చేస్తారు. ఒక ఫోన్ కొనాలన్నా, లేకపోతే ఏదన్నా ఇంకొక గ్యాడ్జెట్ కొనాలన్నా, లేదా ఇంట్లోకి ఏమన్నా వస్తువు కొనాలన్నా పెద్ద ఆలోచన లేకుండానే అప్పులు చేసి తీసుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా అసలు ఈ మైండ్ సెట్ ఏంటి, ఆర్థిక రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ అప్పుల భారతమా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకింత అప్పు ఎక్కువగా ఉంటుంది, ఈ రాష్ట్రాల అప్పుల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.